ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీన కూటమి ప్రభుత్వం ఇండ్లు లేని వారికి శుభవార్త చెప్పబోతోందండి. ఫిబ్రవరి 1వ తేదీన కొత్త పథకానికి ప్రారంభం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండ్లు లేని వారికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోబోతోందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలకు మేలు కలిగే మరిన్ని నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకోబోతుందని, అందులో భాగంగా ఫిబ్రవరి 1న పేదలకు అత్యంతమైన మేలు చేసే పథకాన్ని ప్రారంభించబోతుందని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ మేలు ఏంటి, ఆ పథకం పేరేంటనే విషయాలు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలకమైన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతా ఉంది. తాజాగా పేదలకు ఉచిత ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకానికి ప్లాన్ రెడీ చేసిందని చెప్తా ఉన్నారండి. ఇళ్లతో పాటు అర్హులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నట్టుగా ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ఫిబ్రవరి 1న నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ఇళ్లను పొందే లబ్ధిదారులకు తాళాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి గారే తెలిపారండి. ఆ రోజున ఏపీ వ్యాప్తంగా 1,14,000 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు కలిసి లబ్ధిదారులకు ఇస్తూ తాళాలు అందజేస్తారని మంత్రి వివరించారు. అందువల్ల ఫిబ్రవరి 1న లబ్ధిదారులు కొత్త ఇళ్లలో ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చని చెప్పవచ్చు. అర్హత ఉన్న వారికి తప్పనిసరిగా ఇల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని చెప్తా ఉన్నారు. గత వైసీపీ పాలనలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి లబ్ధిదారులకు అవి దక్కకుండా కుట్రలు పాల్పడ్డారని చెప్పారు. కొత్త ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ వచ్చే రెవెన్యూతోనే జాగ్రత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉందని మంత్రి వివరించారు. అర్హులందరికీ తప్పనిసరిగా ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్లు నిర్మాణం కోసం వైసీపీ హయాంలో కేంద్రం 4,500 కోట్లు ఇచ్చిందని, కానీ ఆ డబ్బును మాజీ సీఎం జగన్ పక్కదారి పట్టించారని మంత్రి తెలిపారు. ఇప్పుడు 502 కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం 6 నెలల్లో ఖర్చు పెట్టాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి కేంద్రం 2025 డిసెంబర్ వరకు అనుమతి ఇచ్చిందని, మంత్రి ఆ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఉందన్న మంత్రి పార్థసారథి, ఇసుక కోసం ప్రభుత్వం 5,19,00,000 రూపాయలు ఇచ్చిందని తెలిపారు. తద్వారా త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా కొత్త ఇళ్లు నిర్మించుకునే వారికి గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో ఉండే పేదలకి 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామన్నారు.